ఒకరోజు గ్రేస్ అనే సైంటిస్ట్ ఇండ్యూస్డ్ కోమా నుండి లెగుస్తాడు. కానీ తను ఎవరో, ఎక్కడున్నాడో, ఎందుకు స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్నాడో తనకే గుర్తుండదు. మెల్లగా మెమరీస్ రీకాల్ అవుతూ ఉంటాయి. ఎర్త్ యొక్క సన్ మెల్లగా చనిపోతుంది. ఎర్త్ మొత్తం డేంజర్‌లో ఉంది. దాన్ని సేవ్ చేయడానికి స్టార్ట్ చేసిన లాస్ట్ హోప్ మిషనే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఈ జర్నీలో గ్రేస్‌కి రాకీ అనే ఏలియన్ క్రియేచర్ పరిచయం అవుతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాకీ ప్లానెట్ సన్ కూడా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. ఇద్దరు కలిసి వాళ్ళ ప్లానెట్ సర్వైవల్ కోసం ఒక ఇంపాసిబుల్ మిషన్ స్టార్ట్ చేస్తారు. కానీ మూవీ స్ట్రెంగ్త్ సైన్స్ మాత్రమే కాదు. గ్రేస్ అండ్ రిక్కీ మధ్య ఉన్న బాండింగ్ కూడా. ఆ ఫ్రెండ్‌షిప్, ఆ హ్యూమర్, ఆ ఎమోషనల్ మెమోరీస్ చాలా నేచురల్‌గా ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో బడ్డీ కామెడీని ఇంత హార్ట్ టచింగ్‌గా బ్లెండ్ చేయడం సూపర్ అసలు. సాధ్యమైనంత పెద్ద స్క్రీన్‌లో చూడటానికి ట్రై చేయండి. విజువల్ ఫీస్ట్ అసలు. మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మూవీ టూ మచ్ సైంటిఫిక్‌గా వెళ్ళకుండా ఎమోషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. క్యారెక్టర్స్‌తో మనం కూడా ట్రావెల్ అవుతాం. మూవీ ఈజ్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అస్సలు మిస్ అవ్వకండి.